الشيطان الرجيم. إن الذين قالوا ربنا الله ثم استقاموا تتنزل عليهم الملائكة ألا تخافوا ولا تحزنوا وابشروا بالجنة التي كنتم توعدون. نحن أولياؤكم في الحياة الدنيا وفي الآخرة ولكم فيها ما تشتهي أنفسكم ولكم فيها ما تدعون نزلا من غفور رحيم. ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. السلام عليكم ورحمة الله وبركاته. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మయీన్ వమన్ తబిఅహుం బిఇహ్సాన్ ఇలా యౌమిద్దీన్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. లఖద్ జాఅకుం రసూలుం మిన్ అన్ఫుసికుం అజీజున్ అలైహి మా అనిత్తుం హరీసున్ అలైకుం బిల్ ముమినీన రఊఫుర్ రహీం. వఖాల తఆలా ఫీ మౌదిన్ ఆఖర్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ వల్లదీన మఅహు అషిద్దాఉ అలల్ కుఫారి రుహమాఉ బైనహుం తరాహుం రుక్కాన్ సుజ్జదన్ యబ్తగూన ఫضلا మిన అల్లాహి వరిద్వానా సీమాహుం ఫీ వుజూహిహిం మిన్ అథరి సుజూద్ ذلك مثلهم في التوراة والإنجيل ومثل كما الذي صدق الله العلي العظيم. ప్రియమైన సోదరులారా సోదరిమణులారా, ఈనాటి కార్యక్రమంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల మరియు ఆయన ప్రసాదించిన బుద్ధి విజ్ఞానం వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ ప్రత్యేకత ఏమిటంటే, మనం ప్రస్తుతం రబీఉల్ అవ్వల్ నెలలో ఉన్నాం. రబీఉల్ అవ్వల్ నెలలో మనం ప్రవేశించామంటే ముందుగా మనకు గుర్తు వచ్చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననం మరియు మరణం రెండు సోమవారం నాడు ఈ నెలలో ఉనికిలోకి వచ్చాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశాడు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని మనం అందరం కలిసి ఏం చేయబోతున్నామంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, ఆయన అస్తిత్వానికి హద్దులు పెట్టబోతున్నాం. ఆయన ఉనికికి హద్దులు మరియు లిమిట్స్ సెట్ చేయబోతున్నాం. తత్కారణంగా ఏమవుతుందంటే, ఆ వ్యక్తి ఎవరు, ఆయన స్థానం ఏమిటి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, మనం సమాజంలో ఒక మనిషిగా, ఆయన్ని ప్రవక్తగా నమ్మే ఒక వ్యక్తిగా, ఆయన అడుగుజాడల్లో జీవితం గడపాలని ఊహించుకుంటూ ముందుకు సాగే ఒక సామాన్య ముస్లింగా మన బాధ్యత ఆయన పట్ల, ఆయన బోధనల పట్ల, ఆయన కర్మలు మరియు కార్యముల పట్ల ఏ విధంగా ఉండాలనేది మనం డిసైడ్ చేయబోతున్నాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకంటూ ఒక ప్రస్ఫుటమైనటువంటి, మన ముందు ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవుతే బహుశా మనకు సరిపోతుంది అనే ఒక అవగాహన మనకు ఏర్పడబోతుంది. ఇది లక్ష్యం. ఇదే లక్ష్యంతో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసినట్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో మానవ సంక్షేమం కోరి, వాళ్ళ అభివృద్ధి కోరి, వాళ్లకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయాదాక్షిణ్యాల వైపు పిలవడానికి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూచించిన ధర్మ విషయాలను బోధించడానికి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకుంటున్నటువంటి జీవితం ఏ విధంగా ఉండాలని అల్లాహ్ కోరుకుంటున్నాడో అటువంటి జీవితాన్ని వీళ్ళకి ప్రసాదించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో, అవసరానికి అనుగుణంగా అనేక ప్రజల్లో, అనేక జాతుల్లో, అనేక తెగల్లో ప్రవక్తలను ప్రభవింపజేశాడు.
ఇలా విచ్చేసిన ప్రవక్తలందరూ ఎవరు అని ప్రశ్న వేసుకుంటే వాళ్ళందరూ మనుషులే. వాళ్ళందరూ మనుషులే. సో మనకి ఇప్పుడు తెలిసిన మొదటి మాట ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా మనుషుల కొరకు మనుషులని ప్రవక్తలుగా నియమించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా నిలబడినప్పుడు మక్కా నగరములో ప్రవక్తల గురించి ఒక అవగాహన ఉండి, ప్రవక్తల పట్ల ఒక భావన కలిగి ఉండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో కొంతమంది ఏం చేశారంటే కొన్ని ప్రశ్నలు అడిగేశారు. ఆ ప్రశ్నల్లో ఒక భాగంగా ఏం చెప్పారంటే, ఇతను ప్రవక్త అని చెప్తున్నాడు, ఇతను అల్లాహ్ ప్రవక్త అని చెప్తున్నాడు. అల్లాహ్ ప్రవక్త అయినప్పుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ మాటకు సపోర్టుగా, దేనికి సపోర్టుగా? అల్లాహ్ ప్రవక్త అని చెప్తున్నాడే ఆ మాటకు సపోర్టుగా అవునవును ఇతను చెప్పేది కరెక్టే అని చెప్పడానికి మలాయికాను ఎందుకు సెట్ చేయలేదు? మలాయికాను ఎందుకు నుంచోబెట్టలేదు? మలాయికా ఉండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను అల్లాహ్ రసూల్ అని చెప్పంగానే ఇతను చెప్పేది కరెక్టే అని వాళ్ళు చెప్పాలి. అప్పుడు మేము ఒప్పుకునే వాళ్ళం, మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు అని ఒక మాట అడ్డం పెట్టారు. అల్లాహ్ అంటున్నాడు, మలాయికా నీకు సపోర్ట్గా నుంచోబెడితే మలాయికా మీలోంటి ఎవరికి కనబడతారని? మలాయికా మీకు కనబడనప్పుడు వాళ్ళ సపోర్ట్ తీసుకోవడంలో అభ్యంతరం లాభం లేదు కదా. ఇది చల్లని మాట. దానికి విరుద్ధంగా అల్లాహ్ ఏం చెప్పాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిలాగా, ఒక మామూలు మనిషిలాగా, ఒక వ్యాపారి రూపంలో సమాజంలో మీతో ఉన్నటువంటి సాధారణ వ్యక్తిలాగా మా జీవితం గడిపారు. అలా గడిపిన సందర్భాలు మీకు తెలుసు కదా. అటువంటప్పుడు ఆయనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనకంటూ తోబుట్టులు బంధువులు ఉన్నారు, ఆయనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒక మనిషిలాగా ఆయన ఒక వ్యాపారిలాగా అటు నుంచి ఇటు ప్రయాణం చేస్తున్నాడు, మామూలు మనిషిలాగా తింటున్నాడు. బజారుల్లోకి వెళ్ళి సాధారణ వస్తువులు, బజారుకు సంబంధించిన వస్తువులు ఏ వ్యక్తి ఎలా తీసుకుంటాడో ఆ విధంగా ఆయన వ్యవహారం ఉంది. అవన్నీ కనపడటం లేదా మీకు? అవి ఉండి కూడా మీరు ఎందుకు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తిరిగి ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దీని ద్వారా మనకేం తెలిసిందంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక మనిషిగా, ఒక మానవ పుత్రుడిగా, తల్లిదండ్రులు ఉన్న వ్యక్తిగా లెక్కలోకి తీసుకున్నాడు. ఇదే లెక్క గతంలో ఉన్న ప్రవక్తలందరికీ వర్తించింది, ఎక్సెప్ట్ ఈసా అలైహిస్సలాం. ఈసా అలైహిస్సలాం కాకుండా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈసా అలైహిస్సలాం గారిని తండ్రి లేకుండా పుట్టించాడు కాబట్టి ఆయనకంటూ ఒక జాతి, ప్రత్యేకంగా తండ్రి తరపున వచ్చే సంబంధాలు ఏమైనా ఉంటాయో అటువంటి సంబంధాలు క్యాన్సిల్ చేసుకుంటూ మాట ప్రస్ఫుటంగా క్లియర్గా వివరించాడు. మరి అటు పరిస్థితుల్లో మనం చూడాల్సింది ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక మనిషి, మానవ జాతికి చెందిన వ్యక్తి, రక్తమాంసాల మనిషి అని క్లియర్గా వివరించాడు. ఆ మాట క్లియర్ అయింది. రెండో విషయం ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 40 సంవత్సరాల వయసు వరకు, 40 వసంతాల వరకు ఒక్కసారి కూడా జనాలలో నిలబడి నేను అల్లాహ్ ప్రవక్తని, నేను మహామనిషిని, నేను గొప్పవాణ్ణి, నేను మీకంటే కొంచెం ఎక్కువ, నాకు కొంచెం ఇది ఉంది, కొంచెం ఏడ్జ్ మీకంటే ఎప్పుడు ప్రకటించరా. ఆ సమాజంలో ఆ చివరి గడియ దేనిలో అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుంచి ఈ ఆయతులు 5 ఆయతులు అవతరించాయో అంతకు ముందు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్క పళ్ళు పాటు కూడా ఒక మాట చెప్పలేదు. ఏ ఆయతులు? ఇక్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మాలం యాలం. సూరతుల్ కలంలో నుంచి ఈ ఆయతులు, సూరతుల్ అలక్లో నుంచి 5 ఆయతులు మొదటిసారిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించాయి. ఈ అవతరించిన తర్వాత కూడా ఆయన ఏం చెప్పలా. ఆ ఆయతులు తీసుకుని ఇంటికి వచ్చారు. పరిస్థితి ఆయన అనుకున్న పద్ధతి కంటే డిఫరెంట్ గా ఉండటం వల్ల ఆయనలో ఒక విధమైనటువంటి మార్పు కనిపించింది, భయభ్రాంతులకు గురైనటువంటి విషయం కనిపించింది. అందుకనే ఆమె భార్య గారు ఏం చెప్పారంటే, మీరు భయపడవలసిన అవసరం లేదు, భయపడాల్సింది ఎవరు అంటే వాళ్ళు వేరే ఉంటారు.
వీడిపై దౌర్జన్యం చేసి వాళ్ళ హక్కులు లాక్కుని, వీడిపై అన్ని అత్యాచారం చేసి, వీడిపై విధంగా చేసుకుని వాళ్ళ హక్కులు తినేసి, తప్పులు, దోషాలు, నేరాలు, పాపాలు ఈ కోపంలో ఇరుక్కున్న వాళ్ళు భయపడాలి. కానీ మీకేంటంటే భయపడటానికి అట్లాంటి అవసరం ఏం లేదే. మీరు మహారాజుగా ఉన్నారు, మంచి పనులు చేస్తున్నారు, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మీ సాయం అందుతుంది, మీ వల్ల అయిందంతా మీరు చేస్తున్నారు. అటువంటిప్పుడు మీరు దర్జాగా ఉండాల్సి ఉండేది. ఇటువంటి భయపడే అవసరం లేదు అని గంభీర్యం అంటే ఒక విధమైన ప్రోత్సాహం పలికింది ఆవిడ. అప్పుడు కూడా ఆయన ఏం చెప్పలా కదా. ఈ చరిత్ర మనకు తెలుసు కదా. అది కూడా కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఆదేశించి మీ దగ్గర బంధువులను మీరు హితబోధ చేయండి, మీ దూర బంధువులను మీరు హితబోధ చేయండి, మీ ప్రజల్లో మీరు మాట చేర్చండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయాల మీద వస్తున్నటువంటి వహీ ఏదైతే ఉందో దాన్ని తోటి వాళ్ళ దగ్గర చేరవేయండి అనే ఆదేశాలు వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఆదేశాలు వస్తూ ఉంటే దానికి అనుగుణంగా ఆయన సిచ్యువేషన్ చూసుకుని మెల్లమెల్లగా ఒంటరిగా ఏకాంతములో మనుషులతో మాట్లాడుతూ ఈ సందేశాన్ని ప్రారంభించారు. అది జరిగిన సంగతి. ఆ విషయం చరిత్ర మనకు క్లియర్ గా సూచిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆయనలో మనిషి, సమాజంలో ఉన్నటువంటి ఉడిదొడుకులు అండర్స్టాండ్ చేసుకుంటున్న మనిషి మనకు కనపడుతున్నాడు కదా. అప్పుడు 40 సంవత్సరాలు ఆయనకి. ఆ మనిషిపై ఎప్పుడైతే ఈ ఆయతులు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వచ్చావో అప్పుడు ఆయన బాధ్యత తెలుసుకుని జనాల్లో తన విషయం తెలియజేస్తూ ప్రారంభించారు. అక్కడ 40 సంవత్సరాలు అయింది. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఆ విషయం చర్చించలేదు. కానీ ఈ 40 సంవత్సరాల్లో కూడా కొన్ని ప్రత్యేకతలు ఆయన ద్వారా ఉనికిలోకి వచ్చాయి. ఏ రూపంలో ఉనికిలోకి వచ్చాయి? ఎంతమంది దాన్ని గమనించారు? ఎంతమంది దీన్ని ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు అని మనం ఆలోచిస్తే బహుశా ఎవరు ఒకరు ఇద్దరు కూడా మనకు దొరకరు. ఈ సంఘటన చూడండి. ఎప్పుడైనా ఆ సంఘటన ఏది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తర్వాత శైశవ దశలో ఆయన్ని తీసుకువెళ్ళడానికి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి మహిళలు ఎక్కడికి వచ్చారు? ఆయన ఇంటికి వచ్చి తలుపు తట్టారా లేదా? రైట్, తలుపు తట్టారు. తలుపు తట్టక ముందు ఏంటి? సీరతున్ నబీ ఈ పుస్తకాల్లో ఏం జరిగిందో పుస్తకాలు రహమతుల్లాహి అలైహిన్ కూడా ఈ సంఘటన రాయడం జరిగింది. వీళ్ళందరూ ఆ పల్లెటూరు అమ్మాయిలు ఏం చేశారంటే గుమిగూడి ఒక టీమ్గా తయారయ్యి కలిసికట్టగా మక్కాలో ప్రవేశించారు. వాళ్ళు వస్తున్నప్పుడు 5-7 ఎంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు హలీమా సాదియా ఒంటే అందరికంటే వెనక్కుంది. హలీమా సాదియా ఒంటే బక్క చిక్కింది, అందరికంటే వెనక్కుంది. ఆవిడ వీళ్ళందరూ ముందు వెళ్ళిపోతుంటే మాటికి అరే కాస్త ఆగండ్రా, మీ నాకు కూడా వచ్చి ఛాన్స్ ఇవ్వండి, నన్ను కూడా తోడు తీసుకెళ్ళండి అని గట్టిగా అరుస్తూ ఉండేది. వీళ్ళందరూ కాస్త ఆగి ఇష్టమైన మాటలు చెప్పి కాస్త వెయిట్ చేసి ఆవిడ తోడు పెట్టుకొచ్చేవాడు. ఇది చరిత్ర చెప్తుంది. వాళ్ళు తిన్నగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు, తలుపు తట్టారు. మీ ఇంట్లో పిల్లలు పుట్టుంటే మాకు ఇవ్వండి, మేము వెళ్ళి పల్లెటూరులో పెంచి తీసుకొచ్చి మీకు ఇస్తాం. ఇంటికి వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే అవును మా ఇంట్లో బిడ్డ పుట్టాడు, తీసుకెళ్ళండి. ఈ బిడ్డ తండ్రి ఎప్పుడూ చనిపోయాడు. ఆ బిడ్డ తండ్రి ఇతను పుట్టక ముందు చనిపోయాడు. తాతగారు ఉన్నారు, పెదనాన్న ఉన్నాడు. పెదనాన్న ఇంట్లో గంపడి పిల్లలు ఉన్నారు. ఈ తాతగారు మాత్రం పేరుకు మాత్రమే పెద్ద. అది సంగతి. అంటే వాళ్ళు ఏం లెక్కేశారంటే ఇక వీళ్ళింట్లో నాకు డబ్బులు ఏం దొరుకుతాయి, నాకు డబ్బులు నేను సంపాదించుకుని వాళ్ళ బిడ్డను పోషిద్దామనే ఉద్దేశంతో వచ్చాను కదా, అందుకని సరేలే అమ్మా ఇంకోసారి ఎక్కడ దొరక్కపోతే వస్తానులే అని చెప్పి వెళ్ళిపోయారు. పుస్తకాల్లో చూసుకోండి, ఎక్కడ దొరుకుతుంది మీ స్టోరీ. ఆ బిడ్డను వాళ్ళు పట్టుకోకుండా, తీసుకోకుండా, ఎత్తుకోకుండా, ఒడిలో పట్టుకోకుండా వెళ్ళిపోయారు. ఎందుకని? 4 రూపాయలు సంపాదించుకుందామని వచ్చాం, తండ్రి లేని బిడ్డ, అతని వల్ల మాకేం దొరుకుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. రైట్, అంతవరకు బాగుంది. ఊరు బాడా మొత్తం తిరిగారు, అందరికి పిల్లలు దొరికారు. కానీ ఆ అమ్మాయికి మొదటిసారి ఇక్కడొచ్చి తలుపు తట్టిందో ఆ అమ్మాయికే దొరకలా. అందరికి దొరికారు పిల్లలు. అందరూ ఊరు బయటకు వెళ్ళి నిలబడ్డారు. ఫైనల్ మీటింగ్, వెళ్ళిపోతున్నాం. అమ్మో అందరికి దొరికారు పిల్లలు, నాకు దొరకలేదే అంటే ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే ఆ మొదట్లో దొరికిన అబ్బాయి దగ్గర వెళ్ళి తీసుకో, ఖాళీ చేతులతో ఏం వెళ్తావు అని చెప్పారు. అప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడి ఏదో
దొరికిందే చాలే అనుకుని ఆ అమ్మాయి వచ్చి తలుపు తట్టి మీ బిడ్డను ఇవ్వండి అని చెప్పి తీసుకెళ్ళింది. ఆ తీసుకొచ్చిన దగ్గర నుంచి చరిత్ర అదే పేపర్లో రాస్తే ఏం రాస్తున్నాడంటే ఆ ఒంటె పరిస్థితి మారిపోయింది. బక్క చిక్కిన అదే ఒంటెలో శక్తి నింపుకుంది. మరీ ఎంత వేగంగా నడుస్తుంది అంటే వచ్చేటప్పుడు వెనకాల ఉన్నది ఇప్పుడు అంతే లెవెల్లో అడ్వాన్స్ లో ఉంది. ఈవిడ ముందు ముందు వెళ్ళిపోతూ ఉంటే ఈ టీంలో వాళ్ళు వెనకాల గట్టిగా కేకేసి ఏంటంత మారిపోయావు నువ్వు, వచ్చేటప్పుడు మమ్మల్ని ఆగు ఆగు అని ఆపి వచ్చేదానివి ఇప్పుడు మేము మీకు కావాల్సి కేకలు వేయాల్సి వస్తుంది, ఆగు ఆగు అనే కేకలు వేయాల్సి వస్తుంది, కాస్త మెల్లిగా పో అని గట్టిగా వాళ్ళు. ఈ మార్పు ఇదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినప్పుడు ఆ బిడ్డ రూపంలో ఉన్న బిడ్డకు బరకత్ రూపంలో ప్రసాదించినటువంటి మాట. రైట్, ఒక పాయింట్. రెండో విషయం దీనికి సంబంధించింది ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాడి ఇంటి దగ్గర తర్వాత ఆయన పెరుగుదల మామూలు పిల్లల తన పెరుగుదల లేదు. మామూలు పెరుగుదల ఎలా ఉంటుంది? మన చుట్టుపక్కల పరిస్థితుల్లో వాళ్ళ సమాజంలో చూస్తున్నాం. చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం చూస్తాం, ఎంతో మంది పిల్లలు వస్తారు. అందరూ 2 సంవత్సరాల వయసు వాళ్ళు ఉంటే ఒకడు కొంచెం బొద్దుగా లావుగా బండగా ఉంటాడు, రెండోడు ఇంకా మామూలు కంటే బక్క చిక్కి మామూలుగా స్కిన్ అండ్ బోన్స్ అంటామే, ఓన్లీ ఎముకలు మళ్ళీ స్కిన్ మాత్రమే ఉంటుంది. అటువంటి పిల్లలు ఉంటారు. వయసు సమానం. మరి ఎక్కడ తేడా ఉంటుందో ఆ డాక్టర్లను సరి చేస్తుంటారు వాటిని. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ బాబు పరిస్థితి ఏంటంటే మామూలు కంటే ఎక్కువ మంచి పద్ధతిలో ఎదుగుదల ఉండటం వల్ల ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళ మేకలు బయటకు వెళ్ళిన తర్వాత సమాజంలో ఉన్న మేకలు ఎక్కడ మేస్తున్నాయో అక్కడే మేసి వచ్చాయి, కానీ తిరిగి వచ్చేటప్పుడు వాటి డొక్కలు బాగా బయటికి వచ్చి ఉండేవి. చూసేవాళ్ళకి కూడా మేకలు బాగా తింటే దాని డొక్కలు 2 వైపులు బాగా వస్తే చూడటానికి కూడా అందంగా ఉంటాయి మేకలు. అలా బాగా ఇటువంటి పరిస్థితి ఆవిడ చూసినప్పుడు వచ్చి అడిగేవారు, హలీమా నీ మేకలు ఎక్కడ మేస్తున్నాయి, ప్రత్యేకంగా ఏమన్నా మేపుతున్నావా ఏంటి అంటే, లేదు బాబాయ్ లేదు మామాయ్, ఇది పరిస్థితి, మీతో పాటు వెళ్తున్నాయి కదా, ఇది మేము ప్రత్యేకంగా ఇచ్చేదేం లేదు కదా అని ఆవిడ సమాధానాలు చెప్పుకోలేక బాధపడుతూ ఉండేది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డ వల్ల అతని పాలు కోసం అతని అవసరం కోసం ఎన్ని అరేంజ్మెంట్ చేశాడు. మూడో విషయం మీరు గమనించండి, ఆ బిడ్డను తీసుకొని మామూలుగా 2 సంవత్సరాల తర్వాత ఇచ్చేయాలి. కానీ ఆ ఇంట్లో ఉన్న ఆ పాలు పట్టే తల్లి గమనించింది, ఈ బాబులో ఇతర గతంలో ఇతర వేరే పిల్లలు కూడా నేను పాలు పట్టాను, కానీ ఆ పరిస్థితి ఈ బాబులో లేదు, ఈ బిడ్డలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళలో లేదు, ఇతనిలో కొంచెం ప్రత్యేకత ఉంది అని ఆవిడ గమనించింది. అందుకని 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఏం చెప్తుందంటే, ఆమినా దీది నువ్వు చాలా మంచిదానివి, ఇప్పుడు మక్కాలో పరిస్థితి బాగా లేదు, బాగా దుమ్ము ఎగురుతుంది, నీ బిడ్డ ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇంకా కొన్నాళ్ళు నా దగ్గరే ఉంచు అని చెప్తే ఆమినా బిడ్డను గట్టిగా పట్టుకుని 2 సంవత్సరాలకు వచ్చిన బిడ్డ నన్ను కాస్త నేను ముద్దులన్నా పెట్టుకోకుండా ఎక్కడ తీసుకెళ్తామంటే ఎందుకు తెచ్చావు అని గట్టిగా అరుచుకుంటున్నాడు. చివరికి మళ్ళీ పట్టుకెళ్ళింది. ఎందుకు అంటే ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రత్యేకత వల్ల దాని ద్వారా వచ్చిన శుభం ఏదైతే ఉందో తన ఇంట్లో ఉండటం వల్ల దాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోవాలనే ఆశ ఆవిడ కలిగింది. ఆవిడ దాన్ని గమనించింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎవరి జోళ్ళుకి ఆవిడెల్లా. ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదికి పెద్దవారైపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆ వివరాలు ఏంటో మనకు తెలియవు కదా. ఇది ఒకటి మనం గమనించాల్సింది. రెండోది ఏంటంటే హిజ్రత్ సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణం చేశారు. ప్రయాణం చేస్తూ ఒక ముసలావిడి ఇంటి దగ్గరికి వచ్చారు. ఆవిడ ఏమైనా ఉంటే బండి తాగడానికంటే ఏం లేదు బాబు, ఇక్కడ ఉన్న పశువులన్నీ బయటకు వెళ్ళిపోయింది గడ్డి మేయటానికి, ఇది ఇంటి వెళ్ళలేక ఈ మూలలో ఒక జంతువు కూర్చుని చూడండి, అది తప్ప నా దగ్గర ఏం లేదు, ఇంట్లో కూడా ఏం లేదు అని చెప్పేసింది ఆవిడ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఒక అటెంప్ట్ చేస్తాను, ఏమన్నా పాలు పడితే పడచ్చు అంటే, చూసుకోరు ఆయన నువ్వే చూసుకోవాలని వదిలేసింది ఆవిడ. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాస్త నీళ్లు చేసుకుని దాన్ని పొదుగుపై చేయి పెట్టంగానే పొదుగు నిండుకొచ్చింది. అది పాలు ఇచ్చింది. ఎంతో పాలు తీశారు, స్వయంగా తాగారు, వాళ్ళు తాగించారు, వాళ్ళు కడుపు పాత్రలు నింపి ఇచ్చారు. ఇది ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త కాకముందు ఆయనను తన తరపు నుంచి ఇవ్వాల్సిన వస్తువులు బరకత్ రూపంలో కానీ శుభాల రూపంలో కానీ ఆయనకి ఇచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. ఇది మనం
గమనిస్తున్నాం. రెండో విషయం, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రవక్త కాక ముందు ఆయన ప్రవక్త అని ఎవరికి తెలియకపోయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి తన ప్రవక్తకంటూ కావలసిన సరంజామా, అవసరాలు అవన్నీ ఒక పట్టున కొనసాగుతూ ఉన్నాయి. మూడో విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పుట్టక ముందు తండ్రిని తీసుకున్నాడు, పుట్టిన 4వ ఏట తల్లిని తీసుకున్నాడు, 6వ ఏట తాతని తీసుకున్నాడు, 6వ ఏట తాతని తీసేశాడు. ఆ తర్వాత ఏం మిగిలింది? పెదనాన్న ఉన్నాడు. పెదనాన్న ఉండి 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 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సపోర్ట్ చేస్తూ, ప్రవక్త అయిన తర్వాత కూడా సపోర్ట్ చేస్తూ, చివరికి ఇస్లాం తీసుకోకుండానే చనిపోయారు. ఒకవేళ ఇస్లాం తీసుకుని ఉంటే రేపు ఎవడన్నా తలదిరిగిన వాడికి చెప్పడానికి ఛాన్స్ ఉండేది, ఈ వివరాలన్నీ బాబాయ్ దగ్గర నేర్చుకున్నాడు అని చెప్పడానికి. ఓ బాబాయ్ ఒక దారి అయితే కొడుకు ఒక దారి, రెండు దారులు వేరైపోయినాయి. ఈ 2 దారులు వేరైపోవడం వల్ల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రోత్సాహం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించిన విజ్ఞానం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు అవతరించిన ఆయతుల యొక్క ప్రత్యేకత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచినటువంటి సన్మార్గం, వీటికి బలం చేకూరింది, మిగతా వస్తువులకి బలహీన చేకూరింది. ఈ విధంగా వీళ్ళందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పక్కన పెట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక త్రాటిపై ఉన్నట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్చిదిద్దుకున్నాడు. ఈ 40 ఏళ్లలో చాలా వస్తువులు ఉనికిలోకి వచ్చాయి, చాలా వస్తువులు వచ్చినాయి. ఈ వస్తువుల వల్ల ఏం జరిగిందంటే ఏ ఒక్కడికి కూడా నేటు కూడా ఎటువంటి బిదత్ చేసేవాడికైనా, ఎటువంటి రంగులు బట్టలు వేసుకున్నవాడైనా, ఎటువంటి రంగుల తాళ్ళు వేసుకున్నవాడైనా, ఎటువంటి ప్రగల్భాలు పలికే మోసం చేసే పండితులైనా వీళ్ళకి ఈ 40 సంవత్సరాల్లో ఏమీ చెప్పడానికి లేకుండా చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక వాళ్ళందరూ చెప్పాల్సిందంటే తర్వాత దేకని, తర్వాతది. అందుకని ఆ తర్వాత విషయమే చాలా విలువైనది. అందుకని అక్కడి నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ముహమ్మద్ అనే వ్యక్తి అబ్దుల్లా మరి ఆమినా యొక్క సంతానం. ఈ వ్యక్తి ఇతను అల్లాహ్ యొక్క ప్రవక్త, అల్లాహ్ యొక్క రసూల్. ఈ రసూల్ అనే మాట ఎప్పుడైతే యాడ్ అయిందో దీంతో పాటు ఇక్కడ నుంచి ఖురాన్ కనెక్షన్ ఏర్పడింది, షరియత్ కనెక్షన్ ఏర్పడింది, ధర్మం యొక్క కనెక్షన్ ఏర్పడింది. అదేవిధంగా మనిషికి జీవితాంతం ఉండాల్సినటువంటి ఒక బ్యూటిఫుల్ నమూనా ఏర్పడింది, బ్యూటిఫుల్ నమూనా ఏర్పడింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త కాకముందు ఆయన లక్షణాలు కానీ, సత్శీలత కానీ, సౌశీల్యత కానీ, ఇటువంటి ఏవైతే మంచి అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లు నేడు కూడా మనం తీసుకోగలం. అబద్ధం చెప్పకుండా జాగ్రత్త పడ్డారు ఆయన, ఆ పని నేడు మనం చేయగలం. అవునా కదా? నా జనాలు కొట్టుకోకుండా శాంతియుతంగా జీవితం గడపడం నేర్పారు ఆయన, ఆ పని మనము చేయగలం నేడు కూడా కదా. ఈ ప్రవక్త కాక ముందు జరిగిన మంచి నేటికి పనికి వస్తుంది. కానీ ఈ విషయం ఏదైతే మనం మాట్లాడుకోబోతున్నావో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కొన్ని ప్రత్యేకతలు మానవుడైనప్పటికీ ప్రసాదించాడు. ఈ ప్రత్యేకతలను మనం ఏ విధంగా చూడాలి అనేదే మన మాట. ఇవతే నిజంగానా? ఇప్పుడు ఈ విషయంలో మనం చూస్తున్నట్టే ఆల్రెడీ నేను మీకు 2-3 ఉదాహరణలు ఇచ్చాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ప్రత్యేకమైన పరిస్థితులు, బరకత్ అనేది ప్రసాదించాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆయన తరపు నుంచి ఒక వస్తువు ఉనికిలోకి వచ్చినట్టు కనబడుతుంది. నిజానికి ఆయన్ని మాధ్యమంగా పెట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వస్తువు వేరే వాళ్ళకి ప్రసాదిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదన్నా పని చేస్తే ఆ తర్వాత వచ్చే రిజల్ట్ ఎలా కనపడుతుంది అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా వచ్చినట్టు, ఆయన దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చినట్టు కనపడుతుంది కదా. నిజానికి మనం గమనించాల్సింది ఏంటంటే ఒక మంచి వ్యక్తిగా, ధర్మంపై విజ్ఞానం కలిగిన వ్యక్తిగా ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయిని పెంచుతూ తన భక్తులకు కొన్ని ప్రత్యేక వస్తువులు ప్రసాదించాడు. ఈ ప్రసాదిత వస్తువులు జనాలకి లాభాన్ని చేకూరాయి, జనాలకి లాభాన్ని చేకూర్చాయి. ఇక్కడ ఉదాహరణ ఇస్తాను మీకు. ఖైబర్ సందర్భంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు
సాయంత్రం పూట ఏం చెప్పారంటే, రేపొద్దున నేను జెండా ఒక వ్యక్తి చేతిలో పెట్టబోతున్నాను. అతన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తున్నాడు, అతను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఏం తెలిసింది మనకి? ఒక వ్యక్తి అల్లాహ్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం 100కి 100 పాళ్ళు మనం చెప్పగలమా? ఒకటి. రెండోది, ఫలానా వ్యక్తి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో మనం చెప్పగలమా? మనం అందరం అల్లాహ్ ప్రేమిస్తున్నాం, మనం అందరం అల్లాహ్ ఆదేశాలను పాటిస్తున్నాం. ఒక ప్రత్యేక వ్యక్తి గురించి చెప్పాలంటే కాస్త కష్టమైన పని. కానీ ఒక ప్రవక్త కావడం వల్ల ఆయన నోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మాటలు పలికించాడు. ఒక ప్రత్యేక వ్యక్తి అల్లాహ్ను ప్రేమిస్తున్నాడు, అల్లాహ్ కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాడు కదా. ఓకే, అందరూ ఆశ్చర్యంగా వెయిట్ చేస్తున్నారు. నా పేరు వస్తుందేమో, ఇలా వస్తే నా పేరు అల్లాహ్ నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలిసిపోతుంది, నాకు చాలా సంతోషమవుతుంది అని ఆత్రంగా ప్రతి వ్యక్తి చూస్తున్నారు. మరుసటి రోజు ఫజర్ తర్వాత మీటింగ్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అని చెప్పండి. ప్రతి ఒక్కడు నా పేరు ఊహించుకున్న వాళ్ళు ఉన్నారు. వెంటనే అలీ రజల్లాహు తఆలా ఎక్కడున్నారు? అందుట్లో అందరూ ఉన్నారు, అలీ లేరు. అందరూ ఉన్నారు, అలీ లేరు. అలీ ఎక్కడ? ఆయన కళ్ళ వచ్చి ఆయన బాధపడుతున్నారండి. ఆయన రాలేదు మస్జిద్కి అని చెబితే వెళ్ళి పిలుచుకురండి. వెళ్ళారు, పిలుచుకొచ్చారు. కొంచెం ఉమ్ము తీసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో రాశారు. ఏమి? ఉమ్ము తీసి రాశారు. ఆయన కళ్ళ బాధ మొత్తం తగ్గిపోయింది. ఆ తర్వాత జీవితాంతం ఎప్పటికీ ఆ కళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అంత ఉమ్ము మన నోట్లో కూడా ఉంది. మనం కూడా ఎక్కడన్నా రాసుకుంటే జరుగుతుందేమో లాభం గమనించండి కదా. ఇది ఒక మంచితనం, ఒక మంచి పని ఉనికిలోకి వచ్చింది. ఒక చిన్న సంఘటన ఇక్కడ గుర్తు చేస్తాను మీకు. ఒక కథ నిజం కావచ్చు, కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. మూసా అలైహిస్సలాం గారు చెప్తున్నారు. మూసా అలైహిస్సలాం గారు ఒక రోజున పర్వతాల్లోంచి అలా వెళ్తుంటే, కొండల్లోంచి వెళ్తుంటే ఆయన దెబ్బ తగిలిందంట. దెబ్బ తగిలితే రక్తం కారుతుంది. ఎదురు దెబ్బలు తగులుతుంటాయి, రాళ్ళు తగులుతుంటాయి కదా, తగిలితే రక్తం కారుతుంటే వెంటనే అల్లాహతో మాట్లాడేవాడు ఆయన. అందుకని అల్లా, ఇది నాకెంత దెబ్బ తగిలింది, రక్తం పోతుంది, నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అన్నాడు. అల్లా అన్నాడంట, అదెంత పని, అది చెట్టును చూడ 2 ఆకులు తీసుకొచ్చి బాగా నూరేసి దాంట్లో రసం పోస్తే తగ్గిపోయింది, అయిపోయింది. ఆయన వెళ్ళాడంటే ఆ చెట్టు ఏదో ఉంది, ఆ చెట్టు 2-3 ఆకులు తీసుకుని బాగా నులిమి వాటిలోంచి రసం తీసి తన గాయానికి వేశాడు. గాయం మానిపోయింది, నంబర్ 1 అయిపోయింది, మాట సమాప్తం అయిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ ఇంకోసారి ఆయన ఎట్లో అటు చెట్లలో పుట్టల్లో వెళ్తుంటే గాయం తగిలింది, రక్తం వస్తుంది. ఈయన గమనించాడు. గమనించగానే వెంటనే ఆ చెట్టు కనబడింది. పరిగెత్తుకుని ఇదే చెట్టు కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పింది అని వెళ్ళి ఆకులు తీసుకొని నూలిమి దాని మీద వేశాడు. గాయం మారలేదు. మారకపోతే అప్పుడు ఆయన అల్లాహ్ని అడిగాడంట, అల్లా, నువ్వు చెప్పిన చెట్టే కదా నేను రాశాను, ఎందుకు తగ్గలేదు? అల్లా అన్నాడంట, అప్పుడు నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఈ చెట్టుతో వాడుకో నేను సలహా ఇచ్చాను. నువ్వు అడగకుండానే వాడుకుని వచ్చి ఇప్పుడు ఎందుకు తగ్గలేదు అడుగుతున్నావు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మాటల్లో తేడా లేదు. చూసారా? ఈ తేడా పాయింట్ ఆఫ్ వ్యూతో మనం ఆలోచిస్తే ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించిన ఇది మనం మోజిజా పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఉనికిలోకి తెచ్చిన ప్రత్యేకత అనేది మనం ఆలోచించుకుంటే, కొన్ని హదీసులు నా దగ్గర ఉన్నాయి, అవి మీ ముందు తీసుకొచ్చి ఇన్షాల్లా ఈ మాష గురించి సంబంధించి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనలో నుంచి సమాజంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల తమ ప్రేమను హైలైట్ చేసే ఉద్దేశంతో తప్పుటడుగులు వేస్తున్నారు. వెళ్ళరాని చోటకి వెళుతున్నారు, జనాలని చేరలేని చోటకి చేర్చేస్తున్నారు. అసలు వాస్తవాలు కప్పిపెట్టేసి సత్యానికి దూరంగా మనుషులు తీసుకెళ్తున్నారు. తత్కాలంగా ఏమవుతుందంటే, వీళ్ళ మాటలకి, వీళ్ళు చెప్పే పద్ధతికి, వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న ధోరణికి సామాన్య మనుషులు బలవుతున్నారు. రేపొద్దున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి క్షమించాలి. ఏంటి ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు
మీకు కొన్ని వస్తువులు ఇక్కడ ఈ సందర్భంగా ఇన్షాల్లా తీసుకొస్తున్నాను. ఇన్షాల్లా ఇక్కడెక్కడ వెళ్ళిపోయిందా ఇది? సరే, వీటిలో నుంచి బుఖారీలో ఒక హదీస్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎంతో చెప్పండి ఏంటంటే, ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బాగా ఎండగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఎండ బాగా పడుతుంది, జనాలకు నీళ్ళు అవసరం ఉంది. అటువంటిప్పుడు ఏం చేశారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం నీళ్లు వజూ చేసుకోవడానికి ఒక పాత్ర ఇచ్చారు. ఆ చిన్న పాత్రతో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వజూ చేసుకున్నారు. చేస్తుంటే ఆ వజూ చేసే సందర్భంలో ఆ చుట్టుపక్కల ప్రజలు ఏం చేశారంటే, ఆయన వజూ చేస్తున్నప్పుడు వచ్చినట్టు చేతులు కడుగుతుంటే పడే నీళ్లు, మొహం కడిగేటప్పుడు పడే నీళ్లు, మనం నోరు పుక్కిలించేటప్పుడు వచ్చిన నీళ్లు కింద పడుతుంటే అవి పడకుండా వీళ్ళు జాగ్రత్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతుల్లోంచి తీసుకుని తమ శరీరాలకి రాసుకున్నారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, జోహర్ మరియు అసర్ నమాజులు రెండు రకాతులు చెప్పని చదివారు. అది వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు అనే విషయాన్ని సూచించడానికి. తర్వాత రెండోది ఏంటంటే, దాన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బి ఖదవిన్ ఫీ మాఉన్ ఫగసల యదైహి వ వజహహు ఫీహి వ మజ్జ ఫీహి సుమ్మ ఖాల లహుమా ఇష్రబా మిన్హు. ఇప్పుడు ఇద్దరు సహాబీలకి వాళ్ళకి నీళ్లు దొరకలేదు. ఇందాకంటే వజూ చేసుకుంటే కొంతమందికి రాసుకున్నారు కదా, ఇద్దరికి దొరకలేదు. అప్పుడు వాళ్ళు మాకు దొరకలేదు కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బరకత్ నాకు అందలేదు కదా అని వాళ్ళు బాధపడుతుంటే, మళ్ళీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారంటే, కొంచెం నీళ్లు తెప్పించి ఆ నీళ్లు తన శరీరానికి రాసుకుని ఆ కింద పడే నీళ్లు వాళ్ళు పట్టుకుంటారా అని చెప్పి, వాళ్ళు పట్టుకున్న దాంట్లో కొంచెం ఉమ్ము కూడా వేసి వాళ్ళకేమో మీరు దీన్ని తీసుకెళ్ళి వాడుకోండి అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళకి ప్రసాదించారు, ఇచ్చారు. ఈ హదీస్లో మనకేం తెలుస్తుందంటే, తన తోటి వాళ్ళ సంతోషం కొరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తనకు బరకత్ రావాలనే ఆలోచన కలిగి ఉండటం వల్ల వాళ్ళను దృష్టిలో పెట్టుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా వాళ్ళను సంతోషపెట్టడానికి చేస్తూ ఉండేవారు అని తెలుస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళు సైతం ఎవరైనా ఉమ్మితే మనం జనరల్లీ యాక్సెప్ట్ చేయంగా, ఎవరన్నా వాడిన తర్వాత మిగిలిన వాళ్ళు మన వాటర్ వాడటానికి మనం సిద్ధపడం కదా. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉండటం వల్ల ఇలాంటి పనులు చేస్తుంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళకి ఒక విధమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి అది వాళ్ళకి అందజేశారు. ఇంకో హదీస్ ఏంటంటే, బుఖారీ హదీస్, ముస్లింలోకి వచ్చింది. అన్ సహల్ ఇబ్న్ సాద్ రజియల్లాహు తఆలా అన్హు అన్నహు సమియ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యఖూలు యౌమ ఖైబర్. ఓకే, ఇది అలీ రజియల్లాహు తఆలాకు సంబంధించింది. ఆల్రెడీ నేను హదీస్ చెప్పేశాను. ఆ రోజున మీ జెండా ఇస్తాను అని చెప్తే ఆయన కళ్ళలో అది మంది రాసింది. సహీహ్లో జాబిర్ రజియల్లాహు తఆలా తరపు నుంచి ఒక హదీస్ వచ్చింది. ఖందక్ రోజున, ఖందక్ ఎప్పుడు వచ్చింది? బదర్ యుద్ధం అయిపోయింది, ఉహద్ యుద్ధం అయిపోయింది. ఆ తర్వాత నడ్డి విరిగిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వాళ్లతో అనే ఒక సంవత్సరాలుగా సత్సందర్భాలు ఏర్పరచుకుని, కొంచెం శక్తి ఏర్పరచుకుని, కొంచెం బలపడి ఖురైష్ వాళ్ళు ఏం చేశారంటే మదీనాపై దాడి చేసి వాళ్ళు ఉన్న వాళ్ళని ఇక్కడ పూర్తిగా నాశనం చేసే ఉద్దేశంతో సైన్యాన్ని తీసుకొచ్చారు. దాదాపు 4000 మంది ఆ సందర్భంగా వచ్చారు. వస్తే వీడు వస్తున్నారని తెలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారంటే, ఈ ప్రక్కనేమో ఖర్జూర తోటలు ఉన్నాయి, పెద్ద సైన్యం రాజాలదు. ఈ పక్కనేమో కొండలు ఉన్నాయి, పెద్ద సైన్యం రాజాలదు. ఈ పక్కన ఖర్జూర తోటలు ఉన్నాయి, పెద్ద సైన్యం కాబట్టి సొసైటీ ఉంది, ఇళ్లలో నుంచి రాలేరు. ఇక మిగిలింది ఒక సైడ్ కొంచెం ఖాళీగా ఉంది. ఆ సైడ్ లో మనం ఏం చేస్తున్నామంటే, సల్మాన్ ఫార్సీ గారి సలహాతో పెద్ద కందకం తవ్వారు. ఆ తవ్వే సందర్భంగా వచ్చిన సంగతి ఒకటి ఇక్కడ ఈ హదీస్లో సహీహ్లో చెప్పడం జరిగింది. అప్పుడు జాబిర్ రజియల్లాహు తఆలా ఏం చేశారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అందరితో కలిసి పనిచేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, బరువులు ఎత్తుతున్నారు, రాళ్ళు పగులు కొడుతున్నారు, పెద్ద గుంట తవ్వుతంలో భాగపాసం అయ్యారు, ఎన్నాళ్ళకి ఏం తిన్నారో లేదు,
ఒక పని చేస్తాను అని పర్మిషన్ తీసుకుని, అయ్యా నేను జస్ట్ ఇంటికి వెళ్ళి వస్తానని ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్పారు, ఇది పరిస్థితి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిది, ఏమన్నా ఉంటే ఇవ్వు అంటే ఆవిడేం చేసిందంటే, మా ఇంట్లో ఏం లేదు, ఒక మేకపిల్ల ఉంది, దాన్ని జబా చేసేసి మాంసం చేసి మచ్చి సిల్లు నేను వండి పెడతాను, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆయనతో పాటు 4-5 పనికి వస్తుంది, అది వాళ్ళు ఈ 5 మాత్రం తీసుకురా, ఇంకా వాళ్ళని తీసుకురా మాట, ఈ 5 తీసుకురా, ఇంకెవరిని తీసుకురాకు అని నచ్చ చెప్పింది ఆ భార్యమణి. ఆ మాట విన్న ఆయన చాలా సంతోషంగా, అల్హమ్దులిల్లాహ్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక పూట భోజనం అన్న అరేంజ్ చేయగలుగుతున్నాను సంతోషంతో ఆయన వచ్చారు. వచ్చి లెక్కేశారు, ఈ సమయానికి వంట అయిపోయి ఉంటుందని. వెళ్ళి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మెల్లి, అయ్యా మీరు ఈయన 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 ఒక 5 రండి, మా ఇంట్లో చిన్న మేకపిల్ల కోసాను, అది రేపు వంట అయిపోయి ఉంటుంది, వెళ్ళి భోజనం చేద్దాం రండి అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెవులు వేశారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారంటే, అలాగనా, చాలా మంచి పని చేశావే, వీడిని పిలు వీడిని పిలు వీడిని పిలు వీడిని పిలు వీడిని పిలు అందరిని పిలిచేశారు. ఓవరాల్ అందరిని పిలిచేశారు. ఇప్పుడు వాళ్ళని ఈయన పిలుస్తుంది, వీడిని పిలు అంటే ఈయనకి బీపీ బాగా పెరిగిపోతుంది. ఈయన మా ఏమో 5 తీసుకురా చెప్పింది, ఈయన గారేమో ఊరికి నేను చెప్పేది. ఇలాంటి పరిస్థితులు ఒకసారి మన ఇళ్లలో కూడా ఉత్పన్నమవుతుంటాయి. ఏంటి ఆయన చూసుకోవాలి, అటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. అటువంటి పరిస్థితి ఆయనకి వస్తే చాలా బాధపడిపోయాడు పాపం ఆయన. ఇవి ఏం చేయాలి, నేను భార్యని నేను సమాధానం చెప్పాలి, ఆవిడ ఏం చేస్తుంది అంటే, అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెళ్ళి ఇలా తీసుకొచ్చేశారు అని చెప్పి భార్య చెప్పారు. అయ్యో ఎంత పని చేశావు ఇదే ఆవిడ చెప్పింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈయన వచ్చి మాట్లాడి ఆవిడ కూడా కొంచెం ఫీల్ అవుతుందంటే, ఎవరూ ఫీల్ అవ్వకర్లా, బాధ వదల, నేను వచ్చేదాకా మీ ఆవిడకి ఆ పాత్ర యొక్క మూకుడు తీయవద్దని చెప్పు, దాన్ని ఇది ఉంటుంది కవర్ బలిభాగం తీయవద్దు, ఓపెన్ చేయవద్దు, ఏ పాత్ర కూడా ఓపెన్ చేయొచ్చు, మీరు కలిపినటువంటి పిండి అయితే ఉందో రొట్టి చేయడానికి ఆ దాన్ని కూడా ముట్టుకోవద్దు, ఎలా ఉండేవండి అని చెప్పి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ వస్తువులను చూశారు. చూసినపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేశారు బరకత్ కోసం. ఆ తర్వాత కొంచెం అని దానిపై ఉమ్మేశారు. ఉమ్మేసిన తర్వాత ఈ పాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ జస్ట్ నువ్వు పాత్ర ఒక సైడ్ లోపల చూడకుండా చెయ్యేసి తీసుకుని ఇవ్వడమే, చెయ్యేసి తీసి ఇవ్వడమే, చెయ్యేసి తీయవడమే. ఇదే పద్ధతిలో నేను చెప్పే వరకు నేను నీకు కసమిస్తున్నాను, తెలిసిందా, చూడకూడదు, అందరికి పెట్టు. అందరు వచ్చారు, ఒకళ్ళొకళ్ళు తిన్నారు, తిన్న వాళ్ళందరూ తిన్నారు, ఎవరికి ఇష్టం అందరు తిన్న తర్వాత అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మహామణి ఆ బైనామణి ఒక్కటే ఉంది. వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, అసలు ఎంత ఉంది, ఎంత తిన్నారు, ఏమిటి, వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చూడొచ్చాము అనుకుని ఆవిడ ఉప్పు చూస్తే ఆవిడ వంట చేసినప్పుడు ఎంత ఉందో అంతే ఉంది, వీళ్ళందరూ తిన్నారు, వెళ్ళిపోయారు. ఇది బర్కత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేతి ద్వారా ఉనికిలోకి తీసుకొచ్చాడు. దీని ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో మనకున్నటువంటి కనెక్షన్లో ఏమైనా తేడా వస్తుందా అనేది మనం ఆలోచించాలి. ఇటువంటి వస్తువులు చాలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా వస్తాయి. వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు మనం గమనించాల్సిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ప్రవక్త కావడం వల్ల ఆయన ద్వారా అనేక మోజిజాలు ఉనికిలోకి రావటానికి ఎటువంటి ఆటంకం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏ స్థితిలో అయినా ఏ సందర్భంలో అయినా ఆయన ద్వారా మోజిజా ఉనికిలోకి తీసుకురాగలరు. దాన్ని ఒక మోజిజాగా మనం గౌరవించి తీసుకోవడం పాయింట్ 1. రెండోది ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త కావడం వల్ల ఆయన జీవిత కాలంలో ఆయనతో పాటు కూర్చోవటం, ఆయన చేయి పట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం, అంత గట్టిగా పట్టుకుని తలపై ముద్దు పెట్టుకోవటం, ఆయన కౌగిలించుకొని తన శరీరాన్ని ఆయన శరీరాన్ని వీటిలో ఎటువంటి అభ్యంతరం ఆస్కారం లేదు, నష్టం లేదు, ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే సహాబా వాళ్ళు కోరుకునేవాళ్ళు తన శరీరం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శరీరంకు తగలాలని. చేయి మాత్రం సలాం అలైకుం అన్నప్పుడు తగులుతుంది, అది చాలా తన ఈ శరీరం తగలాలని. అందుకని వాళ్ళు ఏం చేసుకున్నారంటే కొన్ని ఛాన్సెస్ చూసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గట్టిగా అంటి పెట్టుకోవాలి, తన శరీరం వాళ్ళగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం టచ్ చేయాలి అనే ఆలోచనతో ఉంటూ ఉండేవారు. అటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.
పుస్తకాల్లో ఒక సహాబీ పేరు నేను మర్చిపోయాను. ఆయన ఏం చేశారంటే ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్లో ప్రకటన చేశారు. బహుశా నేను ప్రయాణం చివరి లెవెల్లోకి వచ్చేసాను, నేను ఎవరికన్నా ఇబ్బంది కలిగి ఉంటే, బాధ పెట్టి ఉంటే, కొట్టి ఉంటే, నా వల్ల ఏదైనా నష్టం కలిగి ఉంటే ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి తీసుకోండి అని చెప్పారు. ఆయన ఎవరికీ నష్టం చేయలేదు, ధన రూపంలో, ప్రాణ రూపంలో, ఏ రూపంలోని ఇబ్బంది కలగలేదు. కానీ ఒక ఆయన నిలబడి ఆయా ఒక రోజున మీరు కర్రతో నా పొట్టలు పోకింగ్ చేశారు, అంటే గుచ్చారు నా పొట్టలు. ఎందుకు గుచ్చారు? మస్జిద్లో నిలబడి సఫ్ సరి చేసుకోండి అన్నారు. అప్పుడు నా పొట్ట కొంచెం బయటకు వచ్చింది, వెనక్కి సరి చేసుకో అని వెనక్కి నెట్టారు మీరు. అదే కారణంగా ఇప్పుడు నేను దానికి సంబంధించిన ఏదంటాం మనం ప్రతీకారం ఏదైతే ఉందో దానికి సంబంధించి సిద్ధమవుతున్నాను, మీరు కూడా సిద్ధమవ్వండి. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే సరే వచ్చి నీ ప్రతీకారం తీసుకోవయ్యా అన్నారు. అప్పుడు ఈయన వచ్చారు, దగ్గరికి వచ్చిన తర్వాత చూశారు, బాగా ఒక శాలువా కప్పుకుని ఉన్నారు. అప్పుడు మీరు నా పొట్టపై గుచ్చినప్పుడు నా శరీరంపై బట్టలు లేవు, ఓపెన్గా ఉంది. అయితే నేను కూడా ఓపెన్ చేసేస్తాను అని ఓపెన్ చేశారు. ఎప్పుడైతే ఓపెన్ చేశారో గట్టిగా ఆయనపై ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్టుకుని ఆయన ముద్దు పెట్టుకుంటూ కౌగిలించుకుని తన శరీరాన్ని ఆయన శరీరంతో అంటుపెట్టుకుని ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేసి, అయ్యా ఈ పని కోసమే నేను చేశాను, లేకపోతే మీతో ప్రతీకారం తీసుకునేవాడినా నేను, మీ ద్వారానే మేము సన్మార్గం పొందాము, మీ ద్వారానే మేము జన్నత్ మార్గంపై ఉన్నాం అని ఆయన తన భావాన్ని వ్యక్తం చేసుకున్నారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ విధంగా చేయడం వల్ల తనకు బరకత్ ఉంటుంది అనే ఆలోచనతో ఉన్నారు. అదేవిధంగా ఒక వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా ఖుత్బా రోజున వచ్చి కూర్చున్నాడు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎవరు ఆయన అదే రోజున ఓ మంచి బట్టలు కుట్టించి ఇచ్చారు. మాషాల్లా తొడుగు వచ్చిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఫ్రెష్గా కనపడుతున్నారు. ఆ బట్టలు చూసి ఆనందంలో ఉన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆ వ్యక్తి వచ్చి, అయ్యా ఈ బట్టలు మీ ఒంటిపై బాగా సెట్ అవుతున్నాయి అని, చాలా బాగుంది మీ మీద. అలాగనా అన్నారు. అయితే దయచేసి ఆ బట్టలు నాకు ఇవ్వగలరా, దయచేసి ఆ బట్టలు నాకు ఇచ్చేస్తారా అని అడిగారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారంటే, అదెంత మాట, అదెంత పని, ఒక నిమిషం ఆగు, అది లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న వేరే బట్టలు తొడుక్కొని ఈ బట్టలు తీసుకొచ్చి ప్యాక్ చేసి ఇచ్చేశారు. అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఏంటయ్యా ఇదేంటి, ఆయన చాలా రోజులకి మంచి ఒక డ్రెస్ మంచిగా బట్టలు తొడిగితే నువ్వు వెంటనే వచ్చి నాకు ఇవ్వండి అడుగుతావు, నీకు అనుందా మైండ్ ఉందా, పని చేస్తుందా అని ఆయనపై కోప్పడ్డారు. కోప్పడితే అప్పుడు ఆయన చేశాడంటే, అయ్యే అటానికి ఆయనకి ఇబ్బంది పెట్టాను కాదండి, నేను చచ్చిపోయిన తర్వాత కఫన్ కోసం నేను వాడుకోవడానికి ఆయన దగ్గరికి తీసుకున్నాను ఆయన సలహా ఇచ్చారు వాళ్ళు. ఆయన చెప్పాడు ఆయన ఐడియా. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమను జస్ట్ పాయింట్అవుట్ చేయడమే కాకుండా ఆయనతో ఒక విధమైనటువంటి సంబంధం ఏ విధంగా అంటే బరకత్ పొందాలనే పాయింట్ ఆఫ్ వ్యూతో ఉండేవాడు. అదేవిధంగా ఆయన చెమటకు తీసుకుని అది అతర్ రూపంలో వాళ్ళు వాడుకోవటం కానీ లేకపోతే వేరే వస్తువుల విషయంలో కానీ వివరిస్తూ ఉండేవారు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ప్రవక్తగా ఆయన దగ్గర మనం తీసుకున్న వస్తువుల్లో, తెలుసుకున్న వస్తువుల్లో, నేర్చుకున్న వస్తువుల్లో ఇది ఒక ప్రవక్తగా ఒక మనిషిగా ఆయన జీవిత కాలం ఉన్నంత వరకు అన్నీ ఓకే. మరణించిన తర్వాత ఏమిటి, ఆయన గొప్ప వ్యక్తి అని, ఒక పండితుడని, ధార్మికవేత్త అని, ఆ తర్వాత కూడా ఆయన వాళ్ళు రంగురంగుల బట్టలు వేసుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పాదాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. మేము ఫలానా అల్లామా ప్లస్ అల్లామా 3-4 అల్లామాలు కలిసి పోయిన అల్లామా అని చెప్పుకుంటూ ఉన్నారే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేతులు ముద్దు పెట్టుకుంటున్నారు, కాళ్ళకు ముద్దులు పెట్టుకుంటున్నారు, నుదిపై ముద్దులు పెట్టుకుంటున్నారు. మరి ఈ పద్ధతి ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు ఈయన చేతి మీద ముద్దు పెట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయనట్టు లెక్కేసుకుంటే నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈక్వల్ అయినట్టు అవుతున్నట్లా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నువ్వు ఈక్వల్ అయినట్టు కదా. అవును, నువ్వు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లెవెల్కి ఎదిగావా? లేదు కదా. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుజాడలు నడవాలంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత సహాబా స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత బతికున్న చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. అలీ రజల్లాహు అన్హు గారిని హసన్ రజల్లాహు అన్హు గారు, హుసైన్ రజల్లాహు అన్హు గారు, నాన్నగారు మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మీ దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు అని అడిగితే, అరే ఏమడుగుతున్నావురా, అబూబకర్ కంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరు ఉన్నారా, ఆయన నెంబర్ 1
అన్నాడు. ఆయన తర్వాత మీ దృష్టిలో ఉమర్ గారు ఉన్నారు కదరా, ఆయన తర్వాత ఉస్మాన్ గారు ఉన్నారు కదా. ఎప్పటికీ తన పేరు చెప్పడంలో ఆయన ఆ కుర్రాడు తండ్రి పేరు విందామనుకుంటున్నాడు. అదే ఇక్కడ నేను అడుగుతూనే ఉంటాడు, ఆయన చెప్తూనే ఉంటాడు, ఇంకెందుకులే ఇంకా ప్రశ్నించడం మానేద్దామని ఆ కుర్రాడే మానేసుకున్నాడు. కానీ ఆయన జనాల పేరు లెక్కేస్తున్నాడు. సరే, అంత బాగుంది. అలీ దృష్టిలో గొప్పవాడు ఎవడు మనకు అర్థమైంది కదా. అబూబకర్ ఆయన ఒక పెద్ద ఉన్నాడు. అబూబకర్ గారి అలీ గారింట్లో పుట్టిన పిల్లలకి అబూబకర్ పేరు పెట్టాడు ఆయన, ఉమర్ పేరు పెట్టాడు ఆయన. ఎందుకు పెట్టాడు అంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ మనసులో గౌరవ మర్యాదలు ఉండటం వల్ల కదా. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత మరణించిన తర్వాత ఆయన చేతుల మీదుగా, ఆయన శరీరపరంగా ఆయన చేతులు ముద్దు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఆయన వస్తువులు ముట్టుకోవడం కానీ, ఆయన ద్వారా తబర్రుక్ పొందడం కానీ ఎవరైనా చేశారా? చేసి ఉండాల్సింది కదా ఈ పరిస్థితి. ఎందుకంటే మనకు సహాబా కంటే ఎక్కువగా ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా. అందుకనే మనం మాటి చెప్పేది ఏంటంటే, ఖురాన్, సున్నత్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అవగాహన. ఖురాన్, సున్నత్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుయాయుల, సహాబా యొక్క అవగాహన. ఈ మూడో పాయింట్ మనం విస్మరిస్తున్నాం. ఇది విస్మరించకూడదు. ఒక హదీస్ ఉంది, కొన్ని మాటలు అందుట్లో ఉంటాయి. సహాబా దాన్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకున్నారు, ఆకలింపు చేసుకున్నారు, దాన్ని ఎవరు ఏ విధంగా అమల్లోకి తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా వాళ్ళు తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేశారు, ఇది ముఖ్యమైన విషయం. కాబట్టి ఇక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో మనం చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మానవ మాత్రుడు, ఒక మంచి మనిషి. అల్లాహ్ ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన చేతుల మీదుగా అనేక మోజిజాలు, లేకపోతే మహిమలు ఉనికిలోకి వచ్చాయి. ఆ ఉనికిలో వచ్చినటువంటి మహిమల్ని మనం విస్మరించకూడదు. అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రధానము మరియు గిఫ్ట్. ఆ ఉనికిలోకి వచ్చినవన్నీ తర్వాత జనరేషన్ కోసం అవి ఒక నమూనాగా ఉంటాయి. వాటి ద్వారా మనం సన్మార్గం పొందాలి. వాటి ద్వారా మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనకున్న ప్రేమని, ఆయన గౌరవాన్ని ఇంకా మనం హైలైట్ చేయాలి. ఆయన ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్రిగార్డ్ చేయడం కానీ, ఆయన స్థాయిని తగ్గించే విషయంలో మనం మాట్లాడకూడదు అనే విషయం మనకు తేటతెల్లంగా, ప్రస్ఫుటంగా బోధపడుతుంది. తర్వాత చివరిలో ఇంకొక మాట ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ప్రవహింపజేశాడు. వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్. ఇందులో రెండు అర్థాలు. ఒక అర్థం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మిమ్మల్ని నేను ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి కారుణ్యంగా పంపించాను. మాట అర్థమైందా మీకు? కారుణ్యం అనేది ఏదైతే పిండి ఉందో, ఆ పిండితో చేసిన మనిషి తయారు చేస్తే ఎలా ఉంటాడో ఆ మనిషి మీరు అని దాని అర్థం. వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ ఆలమీన్ ఒక అర్థం. అంటే మిమ్మల్ని కారుణ్యంగా చేశాను, మీరు ఉనికిలోకి వచ్చారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రెండో అర్థం ఏంటంటే, నేను మిమ్మల్ని పంపించాను, మీరు ఒక ప్రవక్తగా వచ్చారు. ఎందుకు పంపించారంటే, నా దగ్గర పుట్టల కొద్దీ కారుణ్యం ఉంది, కొండల కొద్దీ కారుణ్యం ఉంది. ఈ కారుణ్యాన్ని జనాలు చేర్చాలి, దాన్ని పాస్ ఆన్ చేయాలి, జనాలు చేరాలి. అది చేరాలంటే ఆ కారుణ్యం వల్ల నేను ఏం చేశానంటే మిమ్మల్ని పంపించాను. మీరు వెళ్ళండి, నా కారుణ్యం తీసుకెళ్లి వాళ్ళని పంచిపెట్టండి, వాళ్ళకి తెలియజేయండి. ఇంత కారుణ్యం తీసుకుని మీ కరుణామైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకోసం వెయిట్ చేస్తున్నాడు, దాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు, మీరు రండి ఆయన వరకు చెప్పడానికి రెండో అర్థంలో ఇవ్వడం జరిగింది. ఈ రెండు అర్థాలను మనం దృష్టిలో పెట్టి ఆలోచిస్తే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మానవ మాతృడు కావటం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు లిమిటెడ్ లైఫ్ ప్రసాదించి పంపించాడు. మానవుడిగా తల్లిదండ్రులతో పుట్టిన వ్యక్తిగా, తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తిగా, పిల్లలు కన్న వ్యక్తిగా, సమాజంలో ఈ యాక్టివిటీస్ ఉన్న వ్యక్తి ఏ విధంగా జీవితం గడుపుతాడో అటువంటి జీవితం గడిపి ఒక మంచి నమూనా విడిచి వెళ్ళారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ సందర్భంలో ఈ ఆయత చూడండి, అల్లాహ్ అంటున్నాడు ఏమని, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో మీకు అందమైన నమూనా ఉంది. ఈ నమూనా ఏ యాంగిల్లో మీకు పనికొస్తుందో మీరు తీసుకోండి. ఎందుకంటే జీవితం చాలా విశాలమైనది. అనేక యాంగిల్స్ లో అనేక వస్తువులు అనేక సందర్భాలుగా అనేక చోట్ల పనికి వస్తాయి.
మీకు ఒక వస్తువు 4 చోట్ల పనికి రావచ్చు, ఒక వస్తువు మీకు ఒక చోట పనికి రావచ్చు. ఆ పాయింట్లో మీరు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైన్యాధిపతి ఎదుర్కొందాం, మీరు సైన్యాధిపతి కాబట్టి అది మీ పనికి వస్తుంది. మీకు మిగతా వాళ్ళు ఎవరు సైన్యాధిపతులు కాదు కాబట్టి అది మీకు వీళ్ళందరికీ పనికిరాదు. మీరు ఇమాం అనుకుందాం, ఇమాం కావటం వల్ల మీకు కొన్ని వస్తువులు పనికి వస్తాయి, అక్కడ మీరు వాటిని తీసుకోండి. సైన్యాధిపతికి సంబంధించిన వస్తువు మీకు అవసరం లేదు అక్కడ. మీరు ఒక నైబర్ అనుకుందాం, ఇంకో మనిషికి ఒక నైబర్ ఏమి ఉండాలో అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం నుంచి మన నమూనా దొరుకుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక నైబర్గా మనం చూసుకుంటే నైబర్గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికి వచ్చే వస్తువులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా జీవితానికి సంబంధించిన వేరే కోణాలు ఎక్కడెక్కడికి పోతాయో ప్రతి కోణంలోనూ మీకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో అందమైన నమూనా ఉంది. అందుకని అల్లాహ్ అన్నాడు, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ఇది దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే మనం టాపిక్ పాయింట్ మొదటికి వస్తే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించిన వస్తువులు మనకు నమూనాగా నిలవాలి, వాటి ద్వారా మనకు మంచి జరగాలి, మనకు ఎటువంటి చెడు వైపు మనం వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు సాగాలనే ఆలోచనతో మాట ముగిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సద్బుద్ధి సన్మార్గం ప్రసాదించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.